క్యారెట్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగేసి దానికి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారిగా తిప్పుకున్నట్లయితే మనకి కొబ్బరి కూరలాగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఎక్కువ సార్లు తిప్పినట్లయితే ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా పొడి పొడిగా వచ్చే విధంగా మనం మిక్సీ జార్లో నెంబర్ 1 దగ్గర మాత్రమే తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మళ్ళీ కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యితోనే మొత్తంగా పెట్టుకోవచ్చు అనమాట. వేసి దాంట్లో పొట్టు మినపప్పు అయితే నేను వేసాను. పొట్టు మినపప్పు కొద్దిగా 4, 5 మెంతి గింజలు కూడా వేసానమాట. పెరుగు పచ్చడికి మెంతుల టేస్ట్ అనేది బాగుంటుంది. మెంతులైతే వేసిన తర్వాత బాగా వేగాలి. తర్వాత ఆవాలు కూడా వేసి వేగిన తర్వాత దాంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు ఫ్లేవర్ అనేది పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయల్ని చీలికల్లాగా వేసుకుంటే బాగుంటుంది పెరుగు పచ్చడికి. అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించి తర్వాత ఈ పోపు ఇవన్నీ వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లనివ్వాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న పెరుగు పచ్చడిని మనము రోటీతో కానీ రైస్తో కానీ లేదా చపాతీ వీటితో తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో ఈ క్యారెట్ తురుముని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించుకున్నట్లయితే మరీ పచ్చిగా లేకుండా వాసన లేకుండా ఉంటుందన్నమాట. అయితే దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. అంటే మళ్ళీ పెరుగులో కూడా మనం వేస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఈ క్యారెట్కి సరిపడా వేసుకోవాలి. పచ్చివాసన లేకుండా ఈ కనర్ వాసన లేకుండా ఉంటుందన్నమాట. అది కూడా పక్కకు పెట్టుకున్నాక ఈలోపు మనం చిక్కటి పెరుగుని తీసుకొని శుభ్రంగా గిలకొట్టేసి దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే కొంతమంది తెల్లగా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకైతే పెరుగు పచ్చడిలో కొంచెం ఈ పసుపు ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను వేస్తూ ఉంటానన్నమాట. అయితే ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులో కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. మనం క్యారెట్లో కొద్దిగా ఉప్పు వేసాం, పెరుగులో కూడా వేసాం కాబట్టి మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసేసిన తర్వాత మనం వేయించుకున్న పోపును కూడా దాంట్లో వేసేసుకోవాలి. చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకుంటే మనకి క్యారెట్ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది పప్పుతో వాటితో కూడా తింటే చాలా బాగుంటుంది.